నమస్తే, నేను మధు. కల్తీ నెయ్యి వ్యవహారంలో కల్తీ జరిగిందని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? మరి ఇంకెందుకు, నిజాలు బయటపడుతున్నప్పుడు నిజాలు ఒప్పేసుకోవచ్చు కదా అని ప్రజలు కూడా అంటున్నారు. మరి ఈ రోజు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే వైసీపీ వాళ్ళు నిజంగానే కల్తీ జరిగిందని ఒప్పుకున్నారా? మరి దీని వెనక మరేదైనా వ్యాఖ్యలు వల్ల ప్రయత్నం చేశారా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇక్కడ ఏం తెలుస్తుందంటే వైసీపీ వాళ్ళు కల్తీ జరిగింది కానీ కొవ్వు కలవలేదు అని మాత్రం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అవును. సో నిజంగానే కల్తీ జరిగిందని ఒప్పుకున్నప్పుడు నిజాలు బయట పెట్టచ్చు కదా మేడం? పెట్టారుగా, ఇంకేంటి పెట్టాలి? నిన్న సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జంతువుల కొవ్వు కలవలేదు కానీ వేరే రకంగా కల్తీ జరిగిందని ఎన్డీడీబీ చెప్పిందని ఆయన చెప్తున్నాడు. సీఎంటీఆర్ కూడా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారని చెప్పి వీళ్ళు అంటున్నారు, కానీ కలవలేదు అంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ రిపోర్ట్ పట్టుకుని జంతువుల కొవ్వు కలిసిందని ఎలా చెప్తారు ఆయన అని అడుగుతున్నారు. మరి అందులో అనుమానం వ్యక్తం చేశాక చెప్తారు కదా. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఇవాళ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా మీరు ఎలా మాట్లాడతారని సుబ్బారెడ్డి అంటారు. ఆ సీఎంటీఆర్ రిపోర్ట్ ప్రకారం జంతువుల కొవ్వు కలిసిందని మీరు ఎలా చెప్తారని ఎంపీ మిథున్ రెడ్డి అంటారు. అంతే తప్ప ఇప్పుడు మీరు మొత్తానికి ఒప్పుకున్నారుగా కల్తీ జరిగిందని. ఫస్ట్ నుంచి మీ వాదన ఏంటి? లడ్డూ కల్తీ జరగలేదు, ఆ మహాపాపం నిజం అని, కల్తీ జరిగింది లడ్డూలో అని ఫ్లెక్సీలు పెడితే మరి ఎందుకు చింపేశారు? ఎందుకు మీ అంబటి రాంబాబు వెళ్ళి ఓ గుండెలు బాదుకుని బూతులు మాట్లాడి చెప్పడానికి వెళ్ళాడు? అంటే మీకు తెలుసు ఇవాళ జంతువుల కొవ్వు ఉందా లేదా తర్వాత విషయం, కల్తీ గురించి ఫస్ట్ మాట్లాడండి. అంటే మీరు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కల్తీ జరిగింది కానీ కల్తీ జరిగినా ఏమవ్వదు, జంతువుల కొవ్వు లేదు అందులో అనేది మీరు చెప్పదలుచుకున్నారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తున్నారు కదా, మరి ఈ వ్యవహారం అంతా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంటారా? జగన్మోహన్ రెడ్డినే ఇప్పుడు బయట పెట్టాడు కదా. ఎవరు? సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాప సుబ్బారెడ్డిని కాపాడాలనుకుంటే సుబ్బారెడ్డి ఒప్పుకుని మా జగన్మోహన్ రెడ్డికి తెలీదు కల్తీ జరిగింది, ఆయన మీకు అబద్ధం చెప్తున్నాడు అన్నట్టుగా ఈయన చెప్పాడు. ఇవాళ సొంత బాబయ్యే పాపం కొడుకుని బయట పెట్టాడు. ఇక్కడ విషయం కల్తీ వరకే, అందులో జంతువుల కొవ్వు ఉందా లేదా ఇవన్నీ కాదు. ఇవాళ లప్సా అనేది మనం మాట్లాడుకున్నాం. ఈ లప్సాని మించి ఇంకేదైనా ఉందా? జంతువుల కొవ్వు ఉంటే ఏంటి, లప్సా ఉంటే ఏంటి? ఇప్పుడు జంతువుల కొవ్వు ఉంటే ఏమనుకుంటారు, కొంచెం ప్రసాదం కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా బాధపడతారు. అయ్యో తప్పు జరిగింది మన స్వామివారిది అది అని అనుకుంటారు. ఇక్కడ ఇది కాదు క్వశ్చన్. అసలు ముందు హిందువుల ప్రాణాలకు ముప్పు తీసుకురావాలనుకున్నారు మీరు, తర్వాత అసలు ప్రసాదమే కానిది మీరు పెట్టాలనుకున్నారు ఒక కల్తీ నెయ్యితోటి. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ ఆలోచించండి. ఇప్పుడు కొత్తగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఆ జీడిపప్పు మంచిదా కాదా, అసలు ఆ శనగపిండి కల్తీ లేకుండా ఉందా, అవును అందులో నిజంగా అసలు అదేమిటది యాలకులు వేసారా లేదా, అవి యాలకులేనా? ఇప్పుడు అవన్నీ కూడా టెస్ట్ చేయాలి లెక్కన. మీకు కల్తీ నెయ్యితో పాటు ఇవన్నీ కూడా, ఇప్పుడు జీడిపప్పు కూడా నాసి రకం జీడిపప్పు వేస్తారు. అవును మేడం, వేశారు అప్పుడు. కాబట్టి వాటి మీద కూడా విచారణ జరగాలి. మీకు ఒక నెయ్యితోటే ఆగిపోదు ఇది. కల్తీ చేయాలనుకున్నవాడు అన్నీ చేస్తాడు. ఇప్పుడు జీడిపప్పు కావాలి మీకు, వీళ్ళు అసలు పచ్చకర్పూరం కొన్నారా లేదా, స్వామివారికి ఏం పెట్టారు, పునుగు జవాది వాడారా లేదా, అవన్నీ మెక్కేశారా, వీళ్ళు పునుగు జవాది రాసుకుని తిరిగారా, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాలి. సో ఇవాళ సుబ్బారెడ్డి క్లియర్ కట్గా అసలు కల్తీయే లేదు అని ఏ జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ జగన్మోహన్ రెడ్డికి మొహం మీద కొట్టినట్టు కల్తీ జరిగింది అని ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పారు. అందులో ఎంపీ మిథున్ రెడ్డి గారు చాలా ఆయనకి కావలసిన వాడు. ముందు అసలు కల్తీ మధ్యలో వచ్చిన డబ్బులన్నీ చేరేసింది ఆయన. జగన్మోహన్ రెడ్డి తర్వాత వ్యక్తి ఆయన. పాప ఆయన కూడా కల్తీ జరిగింది కానీ జంతువులు కొవ్వు లేదని చెప్పారు. సో ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా జంతువుల కొవ్వు తెలియలేదని ఆనందపడచ్చు, కానీ ఈ లప్సాతో తయారు చేసిన ఈ కల్తీ లడ్డు తిన్నందువల్ల మనకి ఏ రకమైన రోగాలు వస్తాయని ఇప్పుడు ఆ భయంతో కూడా కొంతమంది రోగాల బారిన పడతారు. మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు అంటే చూసారా ఎట్లా నిజాలు బయటకు వస్తాయో, దేవుడు ఎలా చెప్పిస్తాడో. మనం ఏం చెప్పాం, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, అన్నీ బయటకు వస్తాయి అన్నాం. వస్తున్నాయా? అంటే ఒక సిట్ రిపోర్ట్ ఇంకా పూర్తిగా బయటికి రాకుండానే
ఒక్కొక్కరుగా నిజాలు చెప్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి నివేదించే లడ్డు కల్తీ జరిగింది, అది కన్ఫామ్. ఈ కల్తీ లడ్డూనే అయోధ్య రాముడికి పంపించారు, అది కన్ఫామ్. ఈ కల్తీ లడ్డూనే శ్రీశైలంలో కూడా అలాగే తయారు చేశారు, అది కన్ఫామ్. ఇంకా ఏ టెంపుల్స్లో ఏమేం కల్తీలు చేశారో అవి బయటికి రావాలి, అది కూడా కన్ఫామ్ కల్తీ జరిగిందని. సో ఇన్ని కల్తీలు, ఇన్ని నిజాల మధ్యన అసలు సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సత్యం ఒప్పుకున్నాడంటే ఆయన నెత్తిన వెంకటేశ్వర స్వామి కూర్చొని నిజం చెప్పించాడా మనం ఆలోచించాలి. అంటే ఒక క్రిస్టియన్ అయ్యుండి ఆయన పాపం ఒప్పుకుని తీరాల్సి వచ్చింది. సర్లే మనం క్రిస్టియన్స్, మనకేమో ఇది ప్రాబ్లం అవుతుంది, మనకి డబ్బులు వచ్చాయా లేదా, మన హిందువుల మనోభావాలు దెబ్బతీసామా లేదా, హిందువుల చేత కల్తీ లడ్డు తినిపించామా లేదా, వాళ్ళకన్నే పొడిచామా లేదా, ఇది కదా వాళ్ళు ఆలోచించింది. కానీ ఇవాళ వాళ్ళు నోరు విప్పి నిజాలు సో మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కొండ మీద అనేది నిజమని తేలింది. దేవుడే నిజాలు చెప్పిస్తున్నారు, దేవుడే వీళ్ళ పేర్లు కూడా రిపోర్ట్లో పెట్టిస్తారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడుతుంది, అందులో మనకే సందేహం అక్కర్లేదు. కాకపోతే కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు కానీ నిజాలు బయటకు వస్తాయి. కూటమి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పారు, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ విషయాన్ని. కల్తీన ఈ విషయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ముందు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలని మనం కోరుతున్నాం. సో తిరుమల తిరుపతే కాదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా తమ కష్టాలను చెప్పుకొని ఆ దేవుడు తీరుస్తారు అని నమ్మకంతో ప్రసాదం పుచ్చుకుంటారు భక్తులు. కానీ ఈ వ్యవహారంతో మాత్రం భక్తులు ప్రసాదం తినాలన్నా కూడా భయపడే స్థాయికి అయితే ఏర్పడింది. ఇది నిజంగానే హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క నిందితులను బయట పెడతారో లేదో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.